అందరికీ నమస్కారం. నా పేరు జి వీరభద్రాచారి, నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ మరియు పంచాయతీ సర్పంచుల సంఘం. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మరియు గ్రామ పంచాయతీలు గంపెడు ఆశలతో పవన్ కళ్యాణ్పై ఆధారపడి ఉన్నాయి, గంపెడు ఆశలతో ఎదురు చూస్తున్న నేపథ్యం కనపడింది. కానీ రాను రాను పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఆ యొక్క ఉపాధి హామీ పనుల నిర్వహణ కార్యక్రమాలు తప్ప మరొక పంచాయతీ వ్యవస్థ బలోపేతానికి చేసిన చర్యలు కనిపించకపోవడంలో నిరాశకు గురవుతున్న పరిస్థితులు నేడు నెలకొని ఉన్నాయి. అలాగే పల్లె పండుగ పేరుతో ఏర్పాటు చేసినటువంటి ఎంజీఎన్ఆర్ఈఎస్ పనులన్నీ కూడా కొంతమేరకు బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే గ్రామ పంచాయతీల్లో కనీస వసతుల కల్పన కోసం, అలాగే 15వ ఆర్థిక సంఘం నిధులు సకాలంలో విడుదల కోసం, గ్రామ పంచాయతీలు ఆర్థికంగా బలోపేతం అవడం కోసం తీసుకుంటున్నటువంటి చర్యలు కూడా ఏమీ లేకపోవడం వలన ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సర్పంచులందరూ కూడా నిరాశగా, నిస్పృహగా ఉన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే ఎన్నికలకు ముందు గౌరవ అప్పటి ప్రతిపక్ష నేత, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సర్పంచ్ని గ్రామానికి రాజుగాను, ముఖ్యమంత్రిగాను ప్రకటిస్తానని అది ప్రకటించినటువంటి వాగ్దానం ఇంత మటుకు నెరవేర్చకపోవడం కూడా ఈ యొక్క నిరాశకు గురవుతాం. అలాగే మరో 5 నెలల్లో ఈ యొక్క పాలకవర్గాల పదవీ కాలం పూర్తవుతున్న నేపథ్యంలో వారి పదవీ బాధ్యతలు వదిలిపెట్టేటువంటి దశలో కూడా వారికి కనీసం ఇప్పుడు ఉన్నటువంటి 3,000 రూపాయల గౌరవ వేతనం కూడా అందలేదు. అలాగే 10,000 రూపాయలు చేస్తానటువంటి చంద్రబాబు నాయుడు మాట కూడా ఇప్పటికీ నెరవేరకపోవడం దురదృష్టకరం. ఏదో చేస్తున్నాం, సూపర్ 6, సూపర్ హిట్ అంటూ పంచాయతీలకు మాత్రం ఒరిగిందేమి లేదనేది గ్రామ పంచాయతీ వ్యవస్థలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటులో నాటి జగన్మోహన్ రెడ్డి పంచాయతీరాజ్ వ్యవస్థని అన్యాయంగా నిర్వీర్యం చేసిన పరిస్థితులకి ఈ కూటమికి సహకరించినటువంటి సర్పంచులకు మాత్రం ఏమీ అనుకోరలేదు. ఆ యొక్క పరిస్థితులకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీల్లో కూడా మెరుగైన పాలన సాగడం లేదనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు. అలాగే గత 3 నెలలుగా ₹1 కూడా చెల్లించలేని దశలో అనేక ఆంక్షలతో ఈరోజు ట్రెజరీలు, బిల్లులు చెల్లక గ్రామ పంచాయతీలు విలువెల్లాడుతున్నాయి. కనీసం శానిటేషన్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయి. వీటన్నిటినీ గమనించని పవన్ కళ్యాణ్ ఆయన కలవడం కూడా కష్టంగా ఉంది. నాడు జగన్మోహన్ రెడ్డిని కలవలేకపోయినటువంటి అనేక వ్యవస్థలు ఈరోజు పవన్ కళ్యాణ్ దగ్గరికి కూడా వెళ్ళలేని స్థితిలో ఈరోజు ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదే కొనసాగితే ఇప్పటికే 2 ఏళ్లు పూర్తయినటువంటి ఈ పరిపాలన ఈ యొక్క మరో 2 ఏళ్లలో మళ్ళీ ఎన్నికలకు రావాల్సినటువంటి ప్రజల ముందుకు